హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి. ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్. చెప్పాలండి. సి గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా వాయిస్ వినపడితే ఐ విల్ స్టార్ట్ ది సెషన్. ఓకే గైస్, మరి ఈరోజు మనం అసలు ఎస్ఏపికి సంబంధించిన అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి మీకు ఒక వర్క్షాప్ తీసుకుంటాను. సో మామూలుగా మనకి ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమం కోర్స్ అయిపోతుందండి. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసాం. 1-2 టాపిక్స్ ఉన్నాయి, అవి మీకు హోంవర్క్ ఇస్తానని చెప్పాను లాస్ట్లో. రిలీజింగ్ ప్రొసీజర్ అనే టాపిక్ ఒకటి, ఇంకొకటి స్ప్లిట్ వాల్యుయేషన్. ఈ 2 టాపిక్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. ఈ 2 మీకు వీడియోస్ ఇస్తాను, వీడియో చూసుకొని చేసుకోండి. ఎలా చేయాలో కూడా దాంట్లో ఉంటుంది క్లియర్గా. ఆ 2 టాపిక్స్ మీకు అసైన్మెంట్స్, మిగతావన్నీ కూడా మన సెషన్లో కవర్ అవుతాయి. సో మనకి ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అయితే మనకి సక్సెస్ అవుద్ది అండ్ 100% సక్సెస్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన విధానం ఎలా ఉండాలి, ఏ ఏరియాస్లో మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మన ఈరోజు సెక్షన్ అనమాట. ఓకే, అలాగే మీకు అప్కమింగ్ క్లాస్లో మనం ఇంటర్వ్యూ సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మాట్లాడితే మనం సక్సెస్ అవుతామని వర్క్షాప్ వీడియోస్ని మనం వర్క్షాప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మీట్లో పెట్టాలండి. సో మనకి ఎస్వాహన్నా ఎంఎం ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో S/4HANA ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి అనే దాని మీద ఈరోజు మనం రెడీ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ సంబంధించి బాగా స్ట్రాంగ్ ఉండాలండి. ఓకే, సో మీరు అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ 2 మెథడాలజీస్ నేర్చుకున్నారు. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా, ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇవి ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ మన క్లాసెస్ ఏమైతే చెప్పుకున్నామో ఆ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైతే మెటీరియల్ ఇచ్చానో ఆ మెటీరియల్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ వచ్చేటప్పటికి S/4HANA ప్రాజెక్ట్స్కి ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే మీరు రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ 2 minutes మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. 1 or 2 minutes, మినిమం 1 or 2 minutes మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీరు పెట్టారనుకోండి, ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో సో ఏమైతే రెజ్యూమే స్కిల్స్ యాడ్ చేస్తారో ఒక్కొక్క స్కిల్ మీద 2 minutes మనం మాట్లాడగలగాలి. 1 minute నుంచి 2 minutes మినిమం. సో ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ కూడా నెక్స్ట్ వీక్ ఉంటుంది మనకి. సో అలాగే మీరు పెట్టే ఏమైతే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ క్లయింట్ ఉంటుందో, క్లయింట్ డీటెయిల్స్ ఉంటాయో ఆ క్లయింట్ డీటెయిల్స్ కూడా మీరు చెప్పగలగాలి. బిజినెస్ ప్రాసెస్ ఏంటి అండ్ క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని కంపెనీ కోడ్స్, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా. సో యూ కెన్ ఏబుల్ టు డెలివర్ ద కంటెంట్ ఫర్ 2 minutes. 2 minutes డెలివర్ చేయగలగాలి మీరు కంటెంట్. ఏ టాపిక్ అయినా 1 or 2 minutes మాట్లాడితేనే ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది, అంతేగాని క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తే జాబ్ రాదు. ఓకే, ఎలాబరేట్ చేయాలన్నమాట. సో ఎలాబరేట్ చేయాలి మీరు. సో అది ఎలా ఎలాబరేట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా ఉండాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మై నేమ్ ఇస్ షానియస్ కే, హ్యావ్ ఓవరాల్ 5 years of experience SAP MM. So my projects are XYZ. So here it is implementation project. My roles and responsibilities are including అని చెప్పి ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాం. ఐ వాజ్ ఇంప్లిమెంటెడ్ 2 projects, 2 implementation, 2 support projects, అవి కూడా చెప్పాలి. ఓకే. సో మనకి ఓవరాల్గా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మీరు అకౌంట్ డిటర్మినేషన్ FI to MM ఇంటిగ్రేషన్ ఏరియాస్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. FI to MM ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే FI to MM ఇంటిగ్రేషన్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అండి. FI to MM, FI to SD ఇంటిగ్రేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్స్, మూమెంట్ టైప్స్, OMWD కాన్ఫిగరేషన్, OMSK కాన్ఫిగరేషన్. ఓకే. సో ఈ అకౌంట్ డిటర్మినేషన్ సంబంధించిన మీకు మెటీరియల్స్ అన్నీ కూడా FI to MM ఇంటిగ్రేషన్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను, యాప్లో అప్లోడ్ చేస్తాను, చూసుకోవాలి ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏం చేయాలో కూడా చెప్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా. ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్ నుంచి. ఓకే. FI to MM ఇంటిగ్రేషన్ ఏరియాస్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్స్, జనరల్ మాడిఫైర్స్ లిస్టు, జీబీబీకి ఏమేమి జనరల్ మాడిఫైర్స్ ఉంటాయి ఏంటి. ఓకే. అలాగే మూమెంట్ టైప్స్, ఇలాంటివన్నీ కూడా. OMSK, OMWD కాన్ఫిగరేషన్, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాల్యుయేషన్ ఏరియా ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. సో ఆ కాన్ఫిగరేషన్స్, అలాగే ప్రైస్ డిఫరెన్స్ సినారియోస్, సో ప్రైస్ డిఫరెన్స్ ఎక్కడ హిట్ అవుతుంది, GRIR క్లియరింగ్ గురించి కూడా మనం చెప్పాలన్నమాట. GRIR క్లియరింగ్. ఓకే. GRIR క్లియరింగ్, ఈ GRIR క్లియరింగ్ గురించి కూడా నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. సో మనకి ఈ ఏరియాస్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే FI to MM ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ ఒక 5 ఎర్రర్స్ అన్న మీ దగ్గర ఉండాలి. సో మీకోసం నేను ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ రెడీ చేసిన, ఒక 100 pages ఉంది, ఇంకొక 100 pages అయితే అయిపోతుంది. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ ఇవన్నీ యాడ్ చేస్తాను. సో అవన్నీ చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి FI to MM ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ ఒక 5 to 6 చెప్పాలి, 6 ఎర్రర్స్. FILతో కూర్చొని ఎలా పనిచేస్తాం అన్నది చెప్పాలన్నమాట. సో ఈ ఏరియాస్ మీద మీరు బాగా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అంటే అకౌంట్ డిటర్మినేషన్ ఏరియాస్ అనమాట ఇవన్నీ. ఓకే. అంటే మీ ప్రిపరేషన్ ఇలా స్టార్ట్ చేసుకోవాలి మీరు. తర్వాత మనకి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ P2P సైకిల్. సో ఎండ్ టు ఎండ్ P2P సైకిల్ మీకు వచ్చేసి ఉండాలి. ఓకే. తర్వాత మనకి ఈ MMSD ఇంటిగ్రేషన్ ఏరియాస్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అలాగే మనం ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాం. థర్డ్ పార్టీలో షెడ్యూల్ లైన్స్లో మనం NB డాక్యుమెంట్ ఇచ్చాం. అలాగే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ అయింది థర్డ్ పార్టీలో. ఓకే. అలాగే మనకి PGI దగ్గర SDMM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. అలాగే మెటల్ మాస్టర్లో సో మనకి సేల్స్ డేటా ఇచ్చినప్పుడు, సేల్స్ ఆర్గనైజేషన్ డేటా ఇవి ఇచ్చినప్పుడు SDMM ఇంటిగ్రేషన్. ఇలా కొన్ని ఏరియాస్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే. SDMM ఇంటిగ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. SDMM ఇంటిగ్రేషన్ తర్వాత మనకి MMPP ఇంటిగ్రేషన్,
సో ఇది కూడా నెక్స్ట్ క్లాస్ ఉంటుంది మనకి. సో ఇంటర్వ్యూలో మెయిన్ ఏంటంటే మీకు ఎంతవరకు అదర్ మాడ్యూల్స్ మీద కమాండ్ ఉంది అనేది కంపల్సరీగా చెక్ చేస్తూ ఉంటారు. అదర్ మాడ్యూల్స్ మీద మనకి కమాండ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అదర్ ఏరియాస్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్ ఎంఆర్పితో మనకి మెటల్ మాస్టర్లో మనం పీపీ డేటా తీసుకుంటాం, ఎంఆర్పి 1 2 3 4 అని. అందులో ఏముంటుంది. సో అలాగే మనకి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ జరుగుతుంది, పీపీ ఎక్కడెక్కడ జరుగుతుంది అనే దాని గురించి కూడా నేను థియరిటికల్గా మీకు అలాగే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఓకే. సో ఈ ఏరియాస్ మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒక 20 మూమెంట్ టైప్స్ ఈవెన్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, ఒక 20 మూమెంట్ టైప్స్ మీకు వచ్చేసి ఉండాలి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఏమైతే ఉన్నాయో, స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో ఏమైతే మనం చెప్పుకున్నామో ఆల్ మూమెంట్స్ ప్లస్ ఇంకా ఏదో ఎక్స్ట్రా 20 మూమెంట్ టైప్స్ కూడా మనకి వచ్చేసి ఉండాలన్నమాట. ఓకే. పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్, గూడ్స్ రిసిట్ టేబుల్స్, సో ఇన్వాయిస్ రిసిట్ టేబుల్స్, అలాగే మెటల్ మాస్టర్ టేబుల్స్, బిజినెస్ పార్ట్నర్ టేబుల్స్ మనకి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ వచ్చేసి ఉండాలి. ఓకే. ఈ టేబుల్స్ మీద మీరు ఇప్పుడు దాకా ప్రిపేర్ అయింది ప్రాక్టికల్గా సిస్టంలో చేశారు. సో ప్రాక్టికల్గా సిస్టంలో చేస్తే రియల్ టైంకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి అన్నీ కూడా చాలా ఎలా చేశారో చూశారు కదా. సో అది ప్రాక్టికల్గా చేశారు. ఓకే. కానీ ఇక్కడ మీరు ఇక్కడి నుంచి మీరు థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. సో ఇంటర్వ్యూలో మనకి ప్రాక్టికల్గా క్వశ్చన్స్ అడుగుతారు ప్లస్ థియరిటికల్ అడుగుతారు. బట్ మ్యాక్సిమం ఇంటర్వ్యూ సెలెక్షన్ అవ్వాలంటే థియరిటికల్గానే ప్రిపేర్ అవ్వాలి. పాయింట్ టు పాయింట్, క్వశ్చన్ టు క్వశ్చన్ మనం ప్రిపేర్ అయినప్పుడే సక్సెస్ అవుతాం. మనం స్పెషల్ ప్రొక్యూర్మెంట్ చెప్పుకున్నాం కదా. సో పైప్ లైను, సబ్ కాంట్రాక్టింగ్, ఇవి కంపల్సరీగా చూడాలి. ఇవే 100% ఇంటర్వ్యూలో అడిగేది. కన్సైన్మెంటు, పైప్ లైను, సబ్ కాంట్రాక్టింగ్, కన్సైన్మెంటు, ఎస్టీఓ, థర్డ్ పార్టీ, ఎస్టీఓ థర్డ్ పార్టీ. ఓకే. పైప్ లైన్, సబ్ కాంట్రాక్టింగ్, కన్సైన్మెంట్, ఎస్టీఓ థర్డ్ పార్టీ. ఆర్టీపీ, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజ్. వీటికి సంబంధించి మీరు కంప్లీట్ మూమెంట్ టైప్స్, సో ఏమేమి మూమెంట్ టైప్స్ యూస్ చేస్తారు. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టెప్స్. సో ఫస్ట్ కాడి నుంచి మనం ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ స్టెప్స్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మూమెంట్ టైప్స్, ప్రాసెస్ స్టెప్స్. జర్నల్ ఎంట్రీస్, ఫైనాన్స్ ఎంట్రీస్. సో ఫైనాన్స్ ఎంట్రీస్ కంపల్సరీగా ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఈ ఆల్ ఏరియాస్లో కంపల్సరీగా కంప్లీట్ మూమెంట్ టైప్స్, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం కూడా వచ్చేసి ఉండాలి ఎస్ఏపీలో. ఓకేనా. సో ఆ తర్వాత మనం ఇది మనకి ఓబీవైసీ అకౌంట్ డిటర్మినేషన్ ఏరియాస్. మనకి అకౌంట్ డిటర్మినేషన్ ఏరియాస్ అంటే ఓబీవైసీ సెట్టింగ్స్ అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసి ఉండాలి. సో దీంతోపాటు మనకి ఐడాక్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఐడాక్స్లో మనకి BD 87, 90, BD 19 మధ్య డిఫరెన్స్.
ఒక ఐడాక్ ఎర్రర్స్, ఒక 3 ఐడాక్స్ ఎర్రర్స్. ఐడాక్ రికార్డ్స్, కంట్రోల్ రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్, డేటా రికార్డ్స్. కంట్రోల్ రికార్డ్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, డేటా రికార్డ్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే మనకి ఐడాక్ కాన్ఫిగరేషన్స్, ఐడాక్ టెస్టింగ్. ఓకే. అలాగే మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఈడిఐ ఏఎల్ఈ గురించి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ అండి. కంపల్సరీ మ్యాండేటరీ. ఎక్స్పీరియన్స్ ఎవరైతే వెళ్తారో ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ కూడా కంపల్సరీ. రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్లో త్రీ ఎన్హాన్స్మెంట్స్. టూ వర్క్ ఫ్లోస్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఎఫ్ఎస్ డాక్యుమెంట్ మొత్తం నా 4 క్లాసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో ఎఫ్ఎస్ డాక్యుమెంట్ కంప్లీట్ ద ఎండ్ టు ఎండ్ సిఆర్ ప్రాసెస్. సో ఇది మనకి S/4HANA MM ఇంటర్వ్యూ స్ట్రాటజీ అండి. దీంతో పాటు మనకి చిన్న చిన్న ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి కదా. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, నాన్ వ్యాలిడ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, UNVW మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. సో అలాగే ఫ్రీ మెటీరియల్స్, ప్రొక్యూర్మెంట్. ఓకే. ఇవన్నీ థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి మీరు. ఓకేనా. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. FIMM సంబంధించి మొత్తం అసైన్మెంట్స్, ప్లాంట్ అసైన్మెంట్స్ అన్నీ. ప్లాంట్తో ఏమేమి అసైన్మెంట్స్ ఉన్నాయి మొత్తం ఆల్ అసైన్మెంట్స్, పర్చేజ్ ఆర్గనైజేషన్తో ఉన్న అసైన్మెంట్స్. అలాగే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మెటల్ మాస్టర్. మెటల్ మాస్టర్ టేబుల్స్, మెటల్ మాస్టర్ ఫుల్ అనమాట. ఎండ్ టు ఎండ్ బీపీ కాన్ఫిగరేషన్స్, ECC వర్సెస్ S/4HANA చేంజెస్ నేను మళ్ళీ చెప్తాను. ఇవి కొన్ని నెక్స్ట్ క్లాస్లో. ECC వర్సెస్ S/4HANA MM చేంజెస్. సో రిలీజింగ్ స్ట్రాటజీ కాన్సెప్ట్ వీడియో బేస్డ్. దీనికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్, డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తాను, వీడియోస్ ఇస్తాను. స్ప్లిట్ వాల్యుయేషన్. సో ఇది కూడా చిన్న కాన్సెప్టే, 15 నిమిషాలు ఉంటుంది. ఇది మీకు హోంవర్క్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ డిటర్మినేషన్ ఆల్రెడీ చేసాం మనం. అవుట్పుట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ ఏరియాస్. ఓకే.
సో అవుట్పుట్ డిటర్మినేషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏరియాస్, బ్యాచ్ మేనేజ్మెంట్, ఈ మూడు కూడా వీడియో బేస్డ్. ఎంఆర్పి ఇది నేను క్లాస్లో చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో. సో అలాగే మనకి ఫిజికల్ ఇన్వెంటరీ అనే క్లాస్ ఉంది. ఫిజికల్ ఇన్వెంటరీ, ఓకే. సో ఈ ఏరియాస్ బాగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ అనమాట. ఇలా ప్రిపేర్ అయితే మనకి 100% జాబ్ వస్తుంది. అంటే ఈ టాపిక్స్ మీరు చాలు, ఈ టాపిక్స్ మీరు 4+5+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ యాడ్ చేసుకుంటే మీ రెజ్యూమేలో 100% ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100%. ఎక్కడా కూడా మనకి క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వవు. ఏ టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో ఇవే టాపిక్స్ మీకు చాలా హై లెవెల్ టాపిక్స్, 4+5+ ఇవి సరిపోతాయి. అంతే మించి ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నేను ఎంట్రీ మెటీరియల్ ఇస్తాను, ఆ ఎంట్రీ మెటీరియల్ అన్నీ ఉంటాయండి. అకౌంట్ డిటర్మినేషన్, P2P, స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ఆల్ డాక్యుమెంటైజ్, ప్రైజింగ్ ప్రొసీజర్. ఎస్, ప్రైజింగ్ ప్రొసీజర్ వెరీ 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 100 సార్లు ఇంపార్టెంట్ అనమాట. ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. సో మనకి కండిషన్ టైప్స్ అంటే ఏంటి, యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి, కండిషన్ టేబుల్స్ ఏంటి, V/08లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే. సో అది మనకి మనం కండిషన్ రికార్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో అలాగే మనకి చిన్న చిన్న క్లాసెస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ నేను ఇస్తాను. సో మనకి LSMW 14 స్టెప్స్. సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ అండి. సో ఈ ఏరియాస్ కనుక ప్రిపేర్ అయితే మీరు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకున్న ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. ఓకే. సో నేను ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నాను. ఒక 200-300 పేజెస్ ఉంటుంది, 300 పేజెస్ ఉంటుంది దగ్గర దగ్గర. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ ఒకటి చదువుకుంటే చాలండి. సో నేను ఒక వీక్ నుంచి రెడీ చేస్తున్నా. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ చూసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకే. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ చదువుకుంటే సరిపోద్ది. 300 పేజీలు ఉంటుంది, 30 రోజులు. రోజుకి ఒక 10 పేజీలు చొప్పున చదువుకున్న 300 రోజులు అయిపోతుంది అనమాట. 30 రోజుల్లో అయిపోతుంది. ఈ కోర్సుని నెక్స్ట్ 1 మంత్లో మీరు ఇంటర్వ్యూకి రెడీ అయిపోవాలి. ఓకే. సో ఇవి ఇంటర్వ్యూ స్ట్రాటజీ. అలాగే దీంట్లో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ యాడ్ చేయలేదు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా మనం యాడ్ చేయలేదు, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా యాడ్ చేయండి.
దీంట్లో ఇంటిగ్రేషన్ యాడ్ అయిందో, ఇంటిగ్రేషన్స్ యాడ్ అయినాయి ఇందులో. ఎంఎంపీపీ ఇంటిగ్రేషన్, ఎంఎంఎస్టీ ఇంటిగ్రేషన్. ఓకే, రైట్. సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టికల్గా అవసరం లేదు. ఇక్కడ దాకా మనం ఈరోజు క్లాస్ వరకు ఎవరైతే ప్రాక్టికల్గా చేస్తారో సరిపోతుంది. సో థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, కన్ఫామ్గా జాబ్ వస్తుంది. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్తే మినిమం ఆన్సర్ చేయగలుగుతారు ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే. అర్థమైందా అందరికీ? కాబట్టి ఇది స్ట్రాటజీ, ఇంటర్వ్యూ స్ట్రాటజీ. ఓకే, సో ఇంటర్వ్యూ స్ట్రాటజీ. సో ఈ ఏరియాస్ మీద మీరు బాగా కమాండ్ తెచ్చుకున్నట్లయితే ఇక మీకు తిరిగి ఉండదు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్ఏపి ఎంఎం మొత్తం మూమెంట్ టైప్సే, మీకు తెలిసిందేగా. ఓకే, ఎస్ఏపి ఎంఎం మొత్తం మూమెంట్ టైప్సే. సో ఎవరు ఎన్ని మూమెంట్ టైప్స్ ప్రిపేర్ అయితే అంత బెస్ట్ అనమాట. మీకు ప్రతిదీ కూడా యాప్లో పెట్టాను, మీరు యాప్లో ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా యాప్లోనే పెడతాను, మొత్తం చెక్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్, యాప్లో ఉన్నాయి అన్నీ కూడా. సో ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి మెటీరియల్స్, అవి కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఏదైనా కొత్త పాయింట్ యాడ్ చేసి ఇక్కడ నుంచి మీరు ఓన్గా రీసెర్చ్ చేయడం నేర్చుకోండి. ఇక ట్రైనర్ మీద డిపెండెన్సీ వదిలేయండి. ఎందుకంటే మనం ఒక స్టేజ్ వరకు మిమ్మల్ని తీసుకొని వస్తాం. ఇక్కడ నుంచి చిన్న చిన్న ఏమైనా పాయింట్స్ మిస్ అయినా వెంటనే అవి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఏది చూసుకున్నా పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, దానికి సంబంధించిన ఏరియాస్, మూమెంట్ టైప్స్ మారుతూ ఉంటాయి. అకౌంట్ డిటర్మినేషన్ ఏరియాస్ మీకు బాగానే తెలిసిందే. అంతే, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. మొత్తం మూమెంట్ టైప్స్ మీద గేమ్ అనమాట ఎస్ఏపి ఎంఎం అంతా. ఆ మూమెంట్ టైప్స్, ఆ టేబుల్స్, రియల్ టైంలో టేబుల్స్ మీద చాలా చాలా ఏమైనా తెలియకపోతే వెంటనే టేబుల్లోకి వెళ్ళాలి అనేది మైండ్లోకి మీకు వచ్చేయాలి. ఓకేనా? స్పెషల్ ప్రొక్యూర్మెంటే బాగా ఇంపార్టెంట్. అందులో సబ్ కాంట్రాక్టింగ్ ఇంటర్వ్యూలో బాగా అడుగుతున్నారు, సబ్ కాంట్రాక్టింగ్. కాబట్టి బాగా సబ్ కాంట్రాక్టింగ్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే, సో ఈ ఏరియాస్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వటం అనేది 100% పక్కా, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో మరి ఈ రోజు నుంచి థియరిటికల్గా, సో ప్రాక్టికల్గా ఆపేసేసి ఇక్కడ నుంచి థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. ఈ లోపల నేను మీకు మెటీరియల్ రెడీ చేసేసి నెక్స్ట్ వీక్లో కల్లా ఇచ్చేస్తాను మెటీరియల్. ఆ మెటీరియల్ చూసుకుంటే చాలండి. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను మెటీరియల్లో, ఒక్కటి మిస్ అవ్వకుండా. ఓకే, సో మీరు ఆ మెటీరియల్స్ చూసుకోండి, 100% జాబ్ కొట్టేస్తారు, అందులో డౌటే లేదు. ఇంకేం అవసరం లేదు, ఆ మెటీరియల్ ఒకటి చదువుకొని చాలు. అందులో అన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. దగ్గర 300 పేజెస్ వరకు ఉంటుంది ఆ మెటీరియల్, అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. అదే మెటీరియల్ బయట వాళ్ళకంటే దగ్గర 2,000 ఛార్జ్ చేస్తాం మనం. ఓకే, ఒక్క మెటీరియలే వేరే వాళ్ళకైతే. ఓకే, సో కాబట్టి మన స్టూడెంట్స్ కాబట్టి ఫ్రీగా కాబట్టి మెటీరియల్ ఇస్తున్నాను. ఈ మెటీరియల్ 100% మనకి ఎక్కడా కూడా షేర్ చేయకండి, ఫ్యూచర్లో కూడా ఈ మెటీరియల్ చదువుకుంటే చాలు అనమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.